ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మరో ఇద్దరు పోలీసులను దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుంది. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఇద్దరిని విచారిస్తున్నారు. నిన్న రాత్రి ఈ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. ప్రణీత్ రావుతో ఉన్న సంబంధాలపై దర్యాప్తు బృందం ఆరా తీస్తోంది. రైట్ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో మరో ఇద్దరిని కూడా పోలీసులను దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికీ ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినటువంటి పోలీసులు తాజాగా మరొక ఇద్దరిని అదుపులో తీసుకొని విచారిస్తున్నట్టు కూడా కొంత సమాచారం ఇస్తూ ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేసినటువంటి ఇద్దరిని కూడా అదుపులో తీసుకొని పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా తిరుపతిరావుతో పాటు అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి భుజంగారావు, అదేవిధంగా అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి తిరుపతి వీరితో గతంలో వీరు ముగ్గురు కలిసి ఫోన్ ట్యాపింగ్ లో చేసిన దాంట్లో మరికొ ఇద్దరు అరెస్ట్ అయినటువంటి ఇద్దరు కూడా ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టు కూడా పోలీసు కొన్ని ఆధారాలు సేకరించారు. ఇందులో భాగంగానే ఈ రోజు నిన్న రాత్రి ఇద్దరిని కూడా అదుపులో తీసుకొని ప్రస్తుతం బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో విచారిస్తున్న ఆ ఇద్దరిని కూడా మరి కాసేపట్లోనే అరెస్ట్ చూపించిన తర్వాత వారిద్దరిని నాంపల్లి కోర్టులో మేజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరిచే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఈ కేసులు ఇప్పటికే భుజంగరావుతో పాటు తిరుపతి అన్న ఇద్దరితో పాటు ప్రణీత్ రావు ముగ్గురిని కూడా మరొకసారి పోలీసు కస్టడీకి అనుమతించాలంటూ కూడా పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై కూడా మరి కాసేపులో నాంపల్లి కోర్టు విచారించే అవకాశం. వీరితో పాటు మరికొన్ని పేర్లు కూడా అంటే వీరిని విచారిస్తే మరికొన్ని పేర్లు కూడా బయటకు వస్తాయని మాత్రం పోలీసులు భావిస్తారు. కాబట్టి ఈ కేసులో ఇంకా ఫర్దర్ గా మరికొన్ని అరెస్టులు కూడా జరిగే అవకాశం ఉంది. జాన్సన్, అలాగే సునీల్, ఆ ఇద్దరిని పోలీసులు కస్టడీకి అడిగే అవకాశం ఉందా? ప్రస్తుతం మరి కాసేపులో దీనికి సంబంధించిన అరెస్టుపై పూర్తిగా అరెస్టుపై పత్రికా ప్రకటన ద్వారా మీడియాకు తెలిపిన తర్వాత జ్యుడిషియల్ రిమాండ్ తరలించిన తర్వాత వారిని కూడా కస్టడీలో కోరే అవకాశం. ప్రస్తుతం అయితే గతంలో అరెస్ట్ అయినటువంటి అడిషనల్ ఎస్పీ భుజంగరావుతో పాటు అడిషనల్ ఎస్పీగా ఉన్నటువంటి తిరుపతి అన్న ఇద్దరిని కూడా కస్టడీ కోరారు. వీరితో పాటు గతంలో 7 రోజుల పాటు కస్టడీ తీసుకొని విచారించినటువంటి కీలక నిందితుడు ప్రణీత్ రావును కూడా మరొకసారి కస్టడీ కోరారు. కాబట్టి మరి వీరు ముగ్గురిని కస్టడీకి ఇస్తుందా లేదా అన్నది మాత్రం మరి కాసేపులోనే నాంపల్లి కోర్టు ఒక పూర్తి క్లారిటీ కూడా ఇచ్చే అవకాశం ఉంది. వీరితో పాటు ఈ రోజు అరెస్ట్ అయినటువంటి వారిని కూడా మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచిన తర్వాత వారిని కూడా కస్టడీ కోరే అవకాశం ఉంది. అలాగే సునీల్, ఓవరాల్ గా చూస్తే ఇప్పటి వరకు ఈ కేసులో పోలీసులు ఎలాంటి పురోగతిని సాధించారు? ఫోన్ ట్యాపింగ్ల కేసులో దాదాపు ఇప్పటి వరకు రాజకీయ ప్రముఖుల ఫోన్ల ట్యాపింగ్ తో పాటు అదేవిధంగా రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బంగారం వ్యాపారులు, అదేవిధంగా కొంతమంది బిల్డర్ ని బెదిరింపులకు పాల్పడి ఇతను డబ్బులు వసూలు చేసినట్లు కూడా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. కాబట్టి ఇంకా ఈ కేసులో ఇప్పటికే మనం చూసాం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డితో పాటు మరోవైపు మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా ఇప్పటికే తన ఫోన్లు కూడా ట్యాప్ చేయాయి అంటూ కూడా డీజీపీకి ఫిర్యాదు చేసిన తీరు కూడా మనం చూసాం. అదే తరహాలో మరికొంతమంది రాజకీయ ప్రముఖులు తమ ఫోన్లు కూడా ట్యాప్ చేశారు. ఎందుకంటే ఎన్నికల సమయంలో దుబ్బాక మునుగోడు ఉప ఎన్నికలు జరిగేటువంటి సమయంలో తమ ఫోన్లు ట్యాప్ చేసి తమ నిధుల సమీకరణకు అడ్డుకట్ట వేసే ప్రయత్నం చేశారంటూ కూడా గతంలో జరిగినటువంటి ఎలక్షన్ సందర్భంగా ఇటీవల కాలంలో ఎన్నంనేని శ్రీనివాస్ రెడ్డితో పాటు మాజీ బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు కూడా ఇప్పటికే డీజీపీకి ఫిర్యాదు కూడా చేయడం జరిగింది. ఇంకా వీరితో పాటు చాలా మంది బాధితులు బయటకు వస్తున్నారు, తమ ఫోన్లు కూడా ట్యాప్ చేసి బెదిరింపుకు గురి చేశారంటూ కూడా ఇప్పటికే సంధ్యా కన్వెన్షన్ సంబంధించిన ఎండీ కూడా బయటకు వచ్చారు. చాలా మంది బాధితులు కూడా వస్తున్నారు. కాబట్టి చూడాలి మరి కేసులో పోలీసుల ఏ విధమైన దర్యాప్తు జరుపుతారు. ఇప్పటివరకు అరెస్ట్ అయినటువంటి వారితో పాటు ఇంకా ఎంతమందిని కేసులో అరెస్ట్ చేస్తారని మాత్రం చూడాల్సింది చెప్పవచ్చు. జరుగుతుంది. అలాగే సునీల్, ఈ కేసు మనం చూస్తే గనక ఒక చైన్ లో అయితే మనకు కనిపిస్తోంది. ఒక్కొక్కరు బాధితులు కానీ ఇటు అదుపులోకి తీసుకునే వ్యక్తుల సంఖ్య కానీ పెరుగుతూ వస్తుంది. అయితే మరికొంతమంది పేర్లు ఈ కేసులో బయటకు వచ్చే అవకాశం ఉందా? ప్రస్తుతం అయితే ముగ్గురు అరెస్ట్ అయ్యారు. అది మరొక ఇద్దరు ఈ రోజు అరెస్ట్ అయినట్టు తెలుస్తుంది. వీరితో పాటు గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా వ్యవహరించినటువంటి ఐజీ ప్రభాకర్ రావుతో పాటు మరోవైపు డీసీపీ టాస్క్ రాధాకృష్ణరావు పేర్లు కూడా బయటకు వస్తున్నాయి. ఇక వీరితో పాటు టెక్నికల్ వింగ్ లో పనిచేసిన రవిజాల్ పేరు కూడా బయటకు వస్తుంది. కాబట్టి వీరికి సంబంధించి మరి అరెస్టులు జరుగుతాయా లేదా అనేది మాత్రం చూడాల్సింది. ఎందుకంటే ప్రస్తుతం వారందరూ కూడా అబ్స్కాండింగ్ లో ఉన్నారు. ఈ కేసులో ఒక మీడియా ప్రతినిధిగా పేరు చేసినటువంటి శ్రావణ్ అనే వ్యక్తి పేరు కూడా తెర మీదకి వస్తుంది. కాబట్టి మరి వీరికి సంబంధించిన అరెస్ట్ చేశారా లేదా అని మాత్రం చూడాల్సి చెప్పవచ్చు. ఈ కేసులో అరెస్టుల సంఖ్య మాత్రం మరింత పెరిగే అవకాశం. ఇప్పటి వరకు 5 అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ తరలించారు. ఈ రోజు మరొక ఇద్దరిని కూడా అరెస్ట్ చేసిన తర్వాత మేజిస్ట్రేట్ ముందు కూడా హాజరుపరిచే అవకాశం ఉంది. ఇక మరోవైపు ఈ ముగ్గురు గతంలో అరెస్ట్ అయిన ముగ్గురిని కూడా మరొకసారి పోలీసులు కస్టడీ కోరారు. కాబట్టి ఆ పిటిషన్ పై కూడా మరి కాసేపు నాంపల్లి కోర్టు విచారించి తర్వాత తీర్పు కూడా ప్రకటించే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ సునీల్.